హాయ్ ఫ్రెండ్స్, మనం ఏదైనా గ్రేవీ కర్రీ చేసినప్పుడు పక్కన ఒక డ్రై కర్రీ ఉండటం అనేది చాలా చాలా కామన్ కదా. నేను ఈరోజు తోటకూర గ్రేవీ కర్రీకి మునక్కాడ ఫ్రై చేశాను. దీనికి ముందుగా కడాయిలో తాలింపు గింజలు మరియు కరివేపాకు డ్రై రోస్ట్ చేసుకున్నాను. ఇది కొద్దిగా వేగిన తర్వాత ఉడికించిన మునక్కాడ ముక్కలండి. ఇవి పసుపు వేసి ఉడికించాను. ఆ ముక్కల్ని వేసుకొని కూడా వేయించుకున్నాను ఒక 2 minutes. కొద్దిగా డ్రై అయిన తర్వాత దీనిలో ఒక స్పూన్ మీగడ, అలాగే వేయించి పొడి చేసుకున్న పల్లీల పొడి, అలాగే పుట్నాల పొడి, అలాగే కొద్దిగా వెల్లుల్లి కారం కూడా వేసుకున్నాను అనమాట. ఉప్పు కావాలనుకున్న వాళ్ళు ఇదే టైంలో మనం ఉప్పు కూడా వేసుకోవచ్చు. దీన్ని చక్కగా 2 minutes ఇలా స్లో మంట మీద వేయించుకున్నామంటే పొడి పొడిగా రెడీ అవుతుంది. తర్వాత రెడీ అయిన తర్వాత ఫైనల్గా మనం కొద్దిగా కొత్తిమీర చల్లుకున్నామంటే మనకి మునక్కాడ ఫ్రై అయితే రెడీ అయిపోతుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. అసలు దీన్ని పప్పు అన్నంలోకి సైడ్కి కానీ, ఇలా గ్రేవీ కర్రీస్లో సైడ్కి కానీ, రసంలో సైడ్కి కానీ తినొచ్చు. అలాగే డైరెక్ట్గా ఇలా స్నాక్ లాగా కూడా తినొచ్చండి. చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.